హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. షార్ట్ కుచ్చులు వేసేసుకున్నానండి. ఇలా దీనిల మధ్యలో ఇలా వేస్తున్నాను. ఇలా క్రిస్టల్స్ తీసుకున్నా అంటే మీకు ఒక న్యూ మోడల్ చూపించినట్లు ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నానండి. ఈ రింగ్స్ తీసుకున్నానండి, స్టోన్ రింగ్స్. ఇలా స్టోన్ వచ్చింది, చిన్న సైజ్ తీసుకున్నాను. ఇట్లా ఇట్లా కుచ్చులు కట్టుకోవాలి. ఇవేమో షార్ట్ కుచ్చులు అనేది మామూలుగా మనం వేసేసుకున్నాము. ఈ గ్యాప్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. ఇది 1 అయితే 2, 3, ఈ 1, 2, 3 ఇంచెస్ గ్యాప్ కాబట్టి ఇక్కడ 1 ఇంచుకి ఒకటి, మనకు 1 ఇంచుకి ఒక కుచ్చు వస్తున్నట్లేనండి లెక్క ప్రకారము. నేను మీకు మోడల్ ఎలా వేయాలి ఏంటనేది చూపిస్తాను. శారీ ఎల్లో కాబట్టి నేను ఎల్లో కలర్ క్రిస్టల్స్ తీసుకున్నానండి. ఇట్లా 8 పొరల దారం ఎక్కించుకోండి. ఫస్ట్ ఇలా వేసి ఈ థ్రెడ్స్ మధ్యలోంచి ఇలా తీసి ఇలా 3 వేసేసేయండి. మళ్ళీ ఇట్లా ఒక 2 టైమ్స్ వేసుకోండి చాలు. ఇట్లా పైన గట్టిగా ఇట్లా లాగినామనుకో ఇట్లా వచ్చేస్తుంది. తర్వాత ఒక క్రిస్టల్ తీసుకోండి. తర్వాత ఒక రింగ్ తీసుకోండి, స్టోన్ రింగు. తర్వాత ఎల్లో కలర్ క్రిస్టల్. వాళ్ళు సింపుల్గా కావాలన్నారండి, ఒక పూస వేయమన్నారు. మరి ఒక పూస వేస్తే ఏం బాగుంటుంది అని చెప్పేసి నేను 2 పూసలు వేసి కుచ్చు అనేది కట్టినానండి. అంటే ఫస్ట్ ఈ కుచ్చు ఇలా వేయమన్నారు, ఇక్కడ ఇలా వేయమన్నారు ఒక పూస వేసి. ఇదైతే కొంచెం గ్రాండ్ లుక్ అన్నా కనిపిస్తుంది. ఇలా వచ్చి కూర్చున్న తర్వాత కుచ్చు వదిలేసి ఈ పైన రింగ్ వేసేసేయండి పై వరకు. ఇలా అన్న తర్వాత ఇలా అన్నప్పుడు ఎప్పటికైనా సరే ఈడ నీట్గా కుచ్చు అనేది నీట్గా వచ్చేటట్లు ఇలా నీట్గా స్ట్రైట్గా నిలబడాలండి. ఆ స్ట్రైట్గా నిలబడేటట్లు మనం టైట్గా లాగండి. ఎంత నీట్గా వస్తే అంత బాగుంటుంది. ఇక్కడ ఎలా వచ్చిందంటే అలా వచ్చినా బాగుండదు కుచ్చు. అలా నీట్గా పెట్టుకుంటే స్ట్రైట్గా నిలబడుతుంది. మనం ఊరికే వేసినామంటే మనకు వాళ్ళు అమౌంట్ ఇచ్చేటప్పుడు నెక్స్ట్ టైం మన దగ్గరికి వచ్చేటట్లు వాళ్ళు ఉండేటట్లు మనం నీట్గా కుచ్చులు వేయాలండి. సాటిస్ఫాక్షన్ కావాలి కస్టమర్స్ అనేది. మనం వేసే కుచ్చుళ్ళు బాగున్నాయి, అక్క బాగా వేసింది, మళ్ళీ ఇంకోసారి మనం వెళ్ళాలి అక్కడ సైడ్కి అని చెప్పేసి రావాలండి. అంత నీట్గా ఉండాలి. చూడండి, మనం మామూలుగా వేరే మోడల్లో ట్రై చేస్తే కుచ్చు ఎలా వస్తుందో నీట్గా అంత నీట్గా వచ్చింది. ప్రతి కుచ్చు చూడండి ప్రతి కుచ్చు నీట్గా సెట్ చేసి నేను వేస్తానండి. కొంచెం కూడా గ్యాప్ ఉండదు. మళ్ళీ తర్వాత ఈ కుచ్చుళ్ళైనా అంతేనండి, చాలా నీట్గా ఉంటాయి. ఓన్లీ కుచ్చుళ్ళు మాత్రమే నా దగ్గర. ఈ మధ్యలోనే పెళ్ళికి ఒక 10 శారీస్, 10 ఏంది 12 శారీస్ అండి. ఇంకా ఒకటి వేయాలి పట్టుదారాలతోనే. అన్నీ వేస్తున్నాను. వాళ్ళు అర్జెంట్ అని తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఆ పట్టుదారాలతో మనం వేయచ్చు, రోజుకి 3 అయినా వేయచ్చు, ఎక్కువ వేయచ్చు. ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి ఆ పనులు చూసుకుంటూ, పండగలు ఉంటాయి, ఇవి అన్నీ చూసుకుంటూ మనం వేయాలంటే చాలా లేట్ అవుతుంది, ఎక్కువ చేసుకోలేము. పెళ్ళిళ్ళ సీజను, పండగలు తప్పదు కదండి మనకి. ఇలా పెట్టిన తర్వాత ఫాస్ట్గా ఏం లేకుండా చూపిస్తా చూడండి. మీకు నీట్గా లేకుండా మామూలుగా నార్మల్గా అన్నామనుకోండి, ఇలా అన్నామనుకో, చూస్తున్నారు కదా ఎట్లా వచ్చిందో, సైడ్కి వచ్చింది. అదేదో మనం నీట్గా ఇట్లా పట్టుకొని కూర్చుని నీట్గా పట్టుకొని ఇట్లా కింద నుంచి ఇట్లా వి షేప్ అనేది రావాలి. ఇట్లా చాలా దగ్గరికి చూపిస్తాను చూడండి. మీకు ఇక్కడ వి షేప్, ఇక్కడ థ్రెడ్ కడ ఈ వి షేప్ ఇక్కడ కనిపిస్తుందా, అది నీట్గా సెట్ అయ్యేటట్లు లాగాలి టైట్గా ఇట్లా పైకి. ఇక్కడ లాగిన తర్వాత మళ్ళీ ఒకసారి క్రిస్టల్స్ని పట్టుకోండి. ఏ క్రిస్టల్ అయినా సరే, ఇదే కాదు, ఏ క్రిస్టల్స్ అయినా, పూసలైనా, స్టార్స్ అయినా ఇలా పట్టుకొని ఇలా పండండి. బీడ్స్ అయినా అన్న తర్వాత మళ్ళీ ఇక్కడ 3 వేసేసేయండి. 2 టైమ్స్ వేయండి, లేకుంటే 3 టైమ్స్ వేయండి, ఏమీ కాదు. అంటే కొంతమంది ఇవి ఊడిపోతాయన్న టెన్షన్తో అనుకుంటారు కాబట్టి ఇలా 3 సార్లు వేసిన తర్వాత దీంట్లోకి క్రిస్టల్లోంచి ఇట్లా దించేసేయండి. సూదిని దించిన తర్వాత కట్ చేసేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకి మోడల్ వేసేసాను.
ఇంకా మీకు ఇంకా కొంచెం న్యూ లుక్ రావాలంటే ఇక్కడ గమ్ వేసి స్టోన్స్ అది కూడా చూపిస్తాను మీకు. ఒక్కసారి శారీ మొత్తం చూసేసేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏం లేదండి, మీకు ఒక 2 పెట్టి చూపిస్తానండి. మళ్ళీ నేను ఇంకో మోడలు వేయాలనుకుంటున్నాను. దీనిలో కలర్స్ అడుగుతారండి. మనం ఎన్ని కలర్స్ అనేది తెచ్చిపెట్టుకోవాలి. నేను ఓన్లీ సిల్వర్ కలర్ మాత్రం పెడతేస్తా. ఏ కుచ్చుకైనా చాలా నీట్గా కనిపిస్తాయండి ఇవి. మనం గమ్ వేసి పెట్టినామనుకోండి, ఇలా మొత్తం శారీకి మొత్తం పెట్టేసింది. ఇది ఒక గ్రాండ్ లుక్ కనిపిస్తుంది మనకి. ఇది ఆరడానికి ఒక పావు గంట పడుతుంది. ఇలా మొత్తం పెట్టేసేయండి. నేను 1 ఇంచ్కి ఒకటి లెక్కేసినానండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఒక న్యూ మోడల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి.